సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చాను అని, సమస్య వస్తే ప్రజలు ఎప్పుడు మా ఇంటి వద్దకు రావచ్చని, ఎప్పుడు ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కలిసి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు, అవినీతి తాళలేక ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా టీడీపీలో చేరుతున్నారన్నారు. ఎన్నికలకు ముందు అవినీతి రహిత, వివాదరహిత కోవూరు నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మాట ఇచ్చాను. దానికి ఎల్లవేళలా కట్టుబడి ఉంటానని, ఆ దిశగానే అడుగులు వేస్తున్నానని ఆమె అన్నారు. అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు పరుస్తుందన్నారు. సూపర్ 6 పథకాల అమలుకు కొంత సమయం పడుతుంది, అంతే తప్ప ప్రతి ఒక్క హామీ నెరవేర్చే దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. చంద్రబాబు నాయకత్వంలో అటు రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమం రెండూ సమపాళ్లలో జరుగుతున్నాయన్నారు. టీడీపీ చేస్తున్న కార్యక్రమాలు చూసి ఇంతమంది పార్టీలో చేరటం సంతోషమన్నారు. చాలా సంతోషం. బుచ్చిరెడ్డిపాళెం గ్రామంలో ఇంతమంది వచ్చి పార్టీలో చేరడం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా అనుకూలంగా మీరే చూసుకుంటారు, అనుకూలంగా జరుగుతుంది. ఈ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే చెప్పేది, ప్రతిదీ సూపర్ 6 లో చెప్పిన అన్ని 100% జరుగుతాయి. ఒక్క టైమే, ఆ టైంలో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులతోనే ఆ టైం కూడా ఇంత డిలే కావడం. కానీ ఖచ్చితంగా ఏ మాట ఇచ్చాడో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. మీ అందరికీ చెప్పేది ఒకటే, ఈ కూటమి ప్రభుత్వం మనందరం కలిసికట్టుగా మొన్న ఎలక్షన్లు ఎంత చేసామో ఈరోజు మా నాన్న మల్లారెడ్డి అన్న, మిగతా వాళ్ళందరూ కూడా, లలిత, వీళ్ళందరూ నాకు గుర్తు. ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చినోడే. ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసి పనిచేసుకోవాలా. ఎవరికి కూడా ఏదైనా మనస్పర్ధలు ఉన్నా ప్రతి ఒక్కరు వచ్చి ఖచ్చితంగా ఎమ్మెల్యే ప్రశాంత్ మేడం గారిని చెప్పండి, లేదు నా దగ్గరైనా వచ్చి చెప్పండి. ఎవరు కూడా మనసులో పెట్టుకొని ఎప్పుడు కూడా ఇబ్బంది పడద్దు, టెన్షన్ వద్దు, టెన్షన్ పడద్దు. మనసు ఎప్పుడు కూడా టెన్షన్ పడకూడదు. మనస్ఫూర్తిగా విప్పి మనసు ఇప్పి చెప్పండి, ఇది ఇబ్బందిగా ఉంది మాకు, దీన్ని మీరు ఏదైనా చేయాలి. ఎప్పుడైనా కొత్త అన్నప్పుడు కలిసేటప్పుడు ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు మనందరం కూడా మన ఎలక్షన్లో మీరు చూసారు. 3 పార్టీలు ఒక కూటమిగా ఫామ్ అయ్యి అంత దిగ్విజయంగా మనం ఎలక్షన్లు జరుపుకొని గెలిచామంటే అది మనస్పర్ధలు ఉన్నా సర్దుకొని ముందుకు వచ్చాం. అదే పరిస్థితి ఇక్కడ కూడా మనం అందరం కూడా సర్దుకొని ఖచ్చితంగా ముందుకు తీసుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో సంక్షేమం, అభివృద్ధి, ఈ 2 పదాలకి ఖచ్చితంగా అర్థం ఉంటుంది, చేసి చూపిస్తాడు కూడా మన ముఖ్యమంత్రి గారు. సో మీ అందరూ కూడా తొందరపడద్దు. ఏదైనా
9వ వార్డు కౌన్సిలర్ ఎర్రపల్లి శివకుమార్ రెడ్డి అన్న, అలాగే కోటంరెడ్డి లలితారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, షేక్ దస్తగిరి, అదేవిధంగా చెన్నారెడ్డి శ్రీనివాసులన్న, నరసింహలన్న, ఇలాగా వాటితోటి ఎంతో మంది కార్యకర్తలు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మెచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం నిజంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పటికన్నా నిజం తెలుసుకొని మా పార్టీలోకి వచ్చి చేరేందుకు మీకు అందరికీ నమస్కారాలన్నా. వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నా, నేను కోవూరు నియోజకవర్గంలో ఏ మాట అయితే ఎలక్షన్ ముందు చెప్పామో, మేము పాలకులం కాదు సేవకులము, మీ మధ్యలో ఉండి మీ అంతరంగాల్లో ఉండే మీ పనులు ఏమున్నాయో కనుక్కొని మీకు సేవ చేయడానికి ఒక రాజకీయ ప్లాట్ఫామ్ ఎంచుకొని వచ్చిన నాయకులం మేము. అంతేగాని మీ మీద పెత్తనం చేసే నాయకులం కాదు. అనునిత్యం మీలో ఉంటూ మీలో మమేకమై మీకోసం పనిచేసే సేవకులం మేమని చెప్పి నేను ఆకు చెప్పాను. ఈ రోజుకి అదే మాట మీద మేము కట్టుబడి ఉన్నాం. అదే విధంగా ఏ రకంగా అయితే మీకు అవినీతి రహిత వివాద రహిత కోవూరు నియోజకవర్గం మీకు అందిస్తానని చెప్పాను, ఈ రోజుకి కూడా నేను అదే మాట మీద నిలబడి ఉన్నాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఇక్కడ ఈ రోజు చేయబడిన నాయకులు కానీ ఆల్రెడీ ఉన్న నాయకులు కానీ ప్రతి ఒక్కరు ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఈ రోజు ఇక్కడ ఎంతో సంతోషంగా వచ్చి ఈ రోజు నాయకులు ఇక్కడ చేరుతున్నారంటే వాళ్ళందరినీ ఆహ్వానించడానికి అదే నిదర్శనం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనమందరము ఒక మంచి ఎమ్మెల్యే దగ్గర, ఎందుకంటే నేను ఎందుకు చెప్పుకుంటున్నానంటే మంచి ఎమ్మెల్యే అని చెప్పి మీకు అందరికీ తెలుసు. కోవూరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇంతవరకు ఎవరైనా ఎత్తి చూపాలనే అవినీతి అనేది ఇంతవరకు జరగలేదు. ఇదంతా ట్రాన్స్పరెన్సీగా మీకు నేను ఇప్పటి వరకు ఏ పని చేసినా ప్రతి ఒక్కటి కార్యకర్తల ముందు పెట్టి నాయకుల ముందు పెట్టి ప్రతి ఒక్కరికి చెప్పి ప్రతి గ్రామంలో నాయకులతో కూడా మాట్లాడే చేస్తున్నాం. అవన్నీ తట్టుకోలేక ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు 3 రోజులకోసారి ప్రెస్ మీట్లు, అబద్ధాలు, అవాకులు, చవాకులు పేడని తప్పితే ఇంకోటి తెలియదు. అసలు నేను ఒకటే అడుగుతున్నాను, 5 సంవత్సరాలు వాళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఏ రోజున ఈ చైర్పర్సన్ మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చిందా? చైర్పర్సన్ పనిచేసిందా? అడగండి. మీరు ఇక్కడ మీ ఎదురుగా ఉంది, ఆమె పని చేయించారా మీరు? అదేవిధంగా ఏ రోజైనా ఒక సర్పంచ్ ఆ గ్రామంలో వాళ్ళు కష్టపడి ఎలక్షన్ చేసి ఆ సర్పంచ్ని ఎన్నిక చేసుకుంటే ఆ సర్పంచ్ పని చేయగలిగిందా? మీరు చెప్తేనే వాళ్ళు పని చేయాలి. మీరు లేయమంటే లేయాలి, మీరు కూర్చోమంటే కూర్చోవాలి. అలాగా మీరు నాయకుల్ని ఒక 4-5 నాయకుల్ని కీలు కొమ్మల్లాగా చేసి వాళ్ళ చేత నియోజకవర్గం మొత్తం నడిపించారు. ఈ రోజు నేను చెప్తున్నాను, ప్రతి కార్యకర్త నాయకుడే. ఇక్కడ ప్రతి ఊర్లో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న నాయకులు ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి 15 ఫైనాన్స్ లో కనీసం డబ్బులు తెస్తున్నాం. ఆ డబ్బుల్లో ఎంతో మంది వైఎస్ఆర్సీపీ సర్పంచులు ఉన్నారు. ఆ సర్పంచులు ట్రాన్స్పరెన్సీగా అమ్మా మీరు మీ కింద మాకు పని చేయడం మేము సంతోషంగా ఉన్నాం అని చెప్పి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే అదే సర్పంచ్గా చెప్పారు, మేము ఇప్పుడు వరకు ఒక రూపాయి చూడకపోవడం అది వేరే విషయం, కనీసం మాకు ఒక చెక్క మీద సంతకం పెట్టే అధికారం కూడా లేకుండా పోయింది గత 5 సంవత్సరాల్లో. ఈ రోజు స్వచ్ఛందంగా మమ్మల్ని గెలిపించిన ప్రజల కోసం మేము సేవ చేసుకోగలుగుతున్నామని. అదేవిధంగా మన తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క నాయకుడు ఆ గ్రామంలో వాళ్ళకి ఏ పని అయితే ఉందో ఆ పని చేసుకోగలుగుతున్నారు. గ్రామ నాయకులు
ఎవరు అడిగారు వీళ్ళని అన్ని? ఇది మన పార్టీ, మనం అధికారంలోకి వచ్చాం, ఇది మన ఇష్టం. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు మనకి నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటే చాలు. కాబట్టి మీ అందరూ కూడా, మీకు అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు చేరిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ, నేను అందరూ రాజకీయ నాయకుల్లాగా ఉపన్యాసాలు ఇవ్వలేను, మీకు అర్థమయ్యేటట్టు చెప్పగలను. మీరందరూ ఆల్రెడీ ఉన్న వాళ్ళతో కలిసిపోయి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి. మీకు ఏం పనులు కావాలో అవి జరిపించుకోండి. కాబట్టి ఈ కార్యక్రమంలో ఈరోజు తిరిగి 9 నెలల తర్వాత మళ్ళీ చేరికలు జరిగి ఇటువంటి మల్లారెడ్డి అన్న లాంటి పెద్దలందరూ తిరిగి